కేసీఆర్ పార్టీ డౌటే, ఇంకో ఎమ్మెల్యే అవుట్. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్కు ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లిపోతుండటంతో తలనొప్పి తగ్గడం లేదు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో కేసీఆర్కు ఆందోళన తప్పడం లేదనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జంప్ జిలానీలను బీజేపీ ప్రోత్సహించింది, బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంది. ఇప్పుడు ఇదే జాబితాలో బేతి సుభాష్ రెడ్డి కూడా చేరారు. ఉప్పల్ నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బేతి సుభాష్ రెడ్డి ఓడిపోయారు. 2018లో విజయం సాధించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సుభాష్ రెడ్డికి కాకుండా బండారు లక్ష్మారెడ్డికి ఉప్పల్ టికెట్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటాయించారు. ఇక్కడ బండారు లక్ష్మారెడ్డి గెలిచారు. ఎమ్మెల్యే సీటు రాలేదని మల్కాజ్గిరి ఎంపీ సీటు ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. దీని కారణంగా ఎప్పటి నుంచో కేసీఆర్పై అసంతృప్తితో ఉన్న బేతి సుభాష్ రెడ్డి సమయం కోసం ఎదురు చూశారు. సమయానికి అనుగుణంగా పార్లమెంట్ ఎన్నికలకు నెల రోజుల ముందు బీఆర్ఎస్ వదిలి బీజేపీలోకి చేరి కేసీఆర్కు చావుదెబ్బ కొట్టారు బేతి సుభాష్ రెడ్డి. ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులని అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కేసీఆర్ ఏదైతే చేశారో నేడు అదే తిరిగి కర్మ రూపంలో వారికే జరుగుతుంది. 2 పర్యాయాలు అంటే 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఆ 2 సందర్భాల్లోనూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులను కేసీఆర్ తమ పార్టీలో చేర్చుకున్నారు. నేడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పరిస్థితి తారుమారైంది. చేతిలో అధికారం లేని బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీలో ఉండలేక సతమతమవుతూ ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఇప్పటికిప్పుడైతే కనిపించడం లేదని పక్క పార్టీలలోకి జంప్ చేస్తున్నారు. దీంతో భారీగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో కారు పార్టీ ఈ రకంగా ఖాళీ అవుతుంటే తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అనే డౌట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.